జగన్కు సంబంధించినటువంటి కేసు ఇది ఆంధ్రజ్యోతిలో జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ, సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశము, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన. ఇదేమో ఇట్లిచ్చింది, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను ఉపసంహరించుకున్న రఘురామకృష్ణరాజు. ఇదే అంశము సాక్షిలో ఎట్లొచ్చిందంటే వైఎస్ జగన్ కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు, జగన్ బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరము లేదు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. సిబిఐ కోర్టు విచారణకు తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తున్నది. అక్కడేమో ఆదేశాలు అన్నారు, ఇక్కడేమో పర్యవేక్షిస్తుందని ఆల్రెడీ సూచన. రోజువారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. సేమ్ అదే వార్త. మళ్ళా ఇక్కడ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. రఘురామ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం, అంటే రఘురామరాజు ఇచ్చినటువంటి పిటిషన్ ఆయన ఉపసంహరించుకున్నాడు, అక్కడ తోసిపుచ్చారని ఇక్కడ. మొన్న కేటీఆర్ కూడా అట్లనే సుప్రీంకోర్టులో కేటీఆర్ విత్డ్రా చేసుకోండి వాళ్ళు తోసిపుచ్చిన తర్వాత ఇది అవసరం లేదన్న తర్వాత ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకోవాల్సిందే. దాన్నే విత్డ్రా అంటారు, దాన్నే తోసిపుచ్చడం అంటారు. అదే సాగింది. సో జగన్కు సంబంధించినటువంటి దాంట్లో సిబిఐ కోర్టు రోజువారీగా విచారణ చేస్తుంది. ఏ కేసైనా సరే, రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు, ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశంలో కానీ దిష్టి బొమ్మ తగలబెట్టిన కేసులు, ధర్నాలు చేసినటువంటి కేసులు, లేకపోతే పాదయాత్రలు చేసినటువంటి కేసులు, ఇట్లాంటివి పనికిరాని ఏదో క్రిమినల్ కేసులు పక్కన పెడితే సీరియస్ క్రిమినల్ కేసులు లేదా అవినీతి కేసులు అవి స్పెషల్గా వచ్చాయని పోలీసులకు భారం, న్యాయస్థానాలకు భారం, ప్రజలకు భారం, ప్రభుత్వానికి భారం. ఎందుకు పనికిరానటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి రైల్వే కేసులు ఇప్పటికీ తిరుగుతున్నారు. 10 ఏళ్ళు 12 ఏళ్ల తర్వాత కూడా ఆ కేసులను విచారించి కొట్టేయడమో ఏదో చేయాలి, పోలీసులే దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకు పనికిరాని అవి సాధారణంగా ధర్నాలే చేయొద్దు, అది ప్రజాస్వామ్య హక్కు. నీకు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఉండాలి ఏదైనా కేసు, కానీ ఏ ధ్వంసం చేయకుండా రోడ్ల మీద ధర్నా చేశారు, ప్రజలకు కాసేపు ఇబ్బంది కలిగించారు అనేటువంటి కేసు విషయంలో ఏం చేయాలి? దాడుల విషయం, ఇట్లా పాదయాత్రలు చేస్తున్నటువంటి కేసు, ఇట్లా పనికిరాని కేసులు అనేటువంటివి ఒక 30-40% కేసులు పనికిరానివే. అవి కొట్టేస్తే పోలీసుల మీద భారం తగ్గుతుంది, కోర్టుల మీద భారం తగ్గుతుంది, న్యాయవాదులు ఏమనుకుంటారంటే పాపం మా కేసులు అనుకుంటారు, ఇంకా మస్తు కేసులు వస్తాయి. ఈ పనికిరాని కేసులు తీసేస్తే ప్రభుత్వం భారం తగ్గించుకుంటుంది. ఒకసారి ఆలోచించండి. కేవలం అవినీతి కేసులు కూడా 14 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ సుప్రీంకోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టు తిరిగితే ఏం లాభం? అది లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడూ ముఖ్యమంత్రిగా 96లోనో 94లోనో ఉంటే 91లోనో ఉంటే అప్పటి కేసు 2014-24 వచ్చినాక 30-40 ఏళ్లకు మీరు కేసు విచారిస్తే ఎంత, విచారించకపోతే ఎంత? సత్వర న్యాయం దక్కనప్పుడు ప్రజలకు సత్వర న్యాయం దక్కాలి కదా. ఇవాళ జగనో లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, జగన్ మీద కేసులు ఉన్నాయి. ఈ అవినీతి కేసులు ఎన్నడూ తీరాలి, ఏం కావాలి? ఎప్పటికో వచ్చేసరికి ఏమవుతుంది? దానికి ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళ విషయంలో 6 నెలల్లో 7 సమయం పెట్టుకుని దాన్ని పూర్తి చేయాలి. ప్రతి అంశం అనవసరమైనటువంటి భారం కూడా పెరుగుతుంది కదా, అనవసరమైనటువంటి భారం పెరుగుతుంది మీద, దానివల్ల వచ్చేటువంటి లాభం లేదు.